ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడుతూ అనుదినము ఆయన మనల్ని తన కృప చేత మనల్ని నింపి నడిపిస్తున్నారు. సో దేవుడు మనకి ఏది చేసినా మేలుకే చేస్తాడు. ప్రతిరోజు మనం ప్రార్థన ద్వారా దేవునికి సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని స్తుతించి గణపరుస్తూ ముందుకు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. దావీదుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట చెప్పాడు. ఆయన మేలు వలన కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయిద్దాము. మేలు చేసి కీడును జయించాలి. సో ఈ రోజున ఎవరైనా మనకు కీడు చేశారంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకు మేలు చేసి కీడును చేసిన వ్యక్తులను మనం జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో లేఖనాల్లో మనం అనేక మంది జీవితాలను మనం చూస్తున్నాం. మేలుకి కీడుకు మేలు చేసినటువంటి వారి జీవితాలను మనం చూడవచ్చు. సో అన్నలు 10 మంది యేసేపుకు కీడు చేశారు. ఆ అన్నలకి యేసేపు మేలు చేశాడు. ఫస్ట్ టైమే అన్నలను గుర్తుపట్టిన యేసేపు అందరికి భోజనం పెట్టి వారికి తిరిగి రైస్ ఇచ్చి ఆహారం ఇవ్వటం మాత్రం కాదు, వారి గోనెలలో వారి డబ్బులు కూడా వేసి పంపించాడు. తండ్రిని కూర్చున్న విషయాలన్నీ, తమ్ముడిని కూర్చి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. రెండోసారి వాళ్ళు రావాలి అన్న ఉద్దేశంతోనే ఒకరిని బంధించుకొని మిగతా వాళ్ళని పంపించాడు. సో అలాగ వాళ్ళు రావటం, ఈ విధంగా మళ్ళా తండ్రిని తీసుకొని రావటం, ఈ ఓవరాల్గా మనం చూసిన యాకోబు చనిపోయిన తర్వాత కూడా ఆ అన్నల్లో వచ్చి అంటారు, మేము నీకు కీడు చేసాం, తండ్రి బ్రతుకున్నప్పుడు ఇట్లాగా నీతో చెప్పమన్నాడు అన్న, అప్పుడు కూడా వాళ్ళు అబద్ధం చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నిర్భయముగా వాళ్ళు యేసేపుతో కూడా కలిసి వాళ్ళ జీవితకాలం అంతా కూడా వారు చక్కగా బ్రతికి వాళ్ళు నిద్రించినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనకు ఈ యొక్క లెసన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ లాగా, ఒక్కొక్క అంశం యేసేపు జీవితంలో మనం ఒక పాఠంలాగా నేర్చుకోవచ్చు. కనుక మనం కీడు ఎవరైనా మనకు చేశారంటే కీడు చేశారని మనం కూడా ప్రతి కీడు చేయకుండా, మనల్ని వాళ్ళు కొట్టారు కాబట్టి మనం కూడా కొట్టాలి అనేది ధర్మశాస్త్రం రాకముందే దేవుడు అన్నాడు కదా, కంటికి కన్ను పంటికి పన్ను చెయ్యికి చెయ్యి, ఇట్లాగా దేవుడు ప్రతీకారం గురించి చెప్పాడు. కానీ అది ధర్మశాస్త్రం రాక మునిపే యేసేపు కీడుకి ప్రతి కీడు చేయలేదు. తనను అమ్మేసి తనను ఇంత ఘోరమైన విషయాలు సొంత వాళ్ళు కాబట్టి క్షమించాడు అని అనుకోవచ్చు. పొతిఫర్ భార్య ఎవరు? పొతిఫర్ ఎవరు? ఒకానొకప్పుడు వాళ్ళు తనకు భోజనం పెట్టారు. ఆ పరిస్థితిలో దాన్ని జ్ఞాపం చేసుకుని వాళ్ళు నాకు హింస కలుగు చేసినా అది దేవుడు మేలు కోసమే చేశాడేమో వాళ్ళ ద్వారా అనుకున్నాడే తప్ప పొతిఫర్నైనాను పొతిఫర్ భార్యనైనాను ఆయన ప్రతీకారం చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన హృదయాలు ఎలా ఉన్నాయి? కెనడా దేశంలో ఒక 2 తెగలు, ప్రాముఖ్యమైన తెగలు ఉండేవి. కీర్ ఇండియన్స్ అని, బ్లాక్ ఫుట్ అని ఒక 2 తెగలు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు తరచుగా చాలా కాలం అనాగరికులుగా ఉన్న కాలాల్లో ఒకరినొకరు చంపుకునేవాళ్ళు. ఆ తెగ ఈ తెగ మీదకి, ఈ తెగ ఆ తెగ మీదకి వెళ్ళి దాడి చేసి ఒకరినొకరు చంపుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఒక తెగలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి సువార్తకులు వెళ్ళి, ఎవెంజలిస్టులు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి వారిలో కీర్ ఇండియన్స్లో చాలామందిని రక్షణలోకి నడిపించారు. సో ఈ బ్లాక్ ఫుట్ తెగలో ఉన్న వాళ్ళు కొంతకాలం తర్వాత వీళ్ళలోకి వచ్చి ఈ నాయకుడి యొక్క, కీర్ తెగ నాయకుడి యొక్క ఆ యొక్క తెగలో ఉన్నటువంటి ఆ నాయకుడిని చంపేశారు. చంపేసిన తర్వాత ఈ నాయకుని యొక్క కుమారుడు ఆ యొక్క బ్లాక్ ఫుట్ తెగలోనికి వెళ్ళి ఎవరైతే తన తండ్రిని చంపారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని పట్టుకొని బంధించి తీసుకొచ్చుకున్నాడు. తన తెగలోకి తీసుకొచ్చాడు. తన తెగలోకి తీసుకొచ్చి ఆయనతో అన్న మాట ఏంటంటే, ఇప్పుడు నేను నీకేం చేయబోతున్నానో తెలుసా? ఇంకేముంది, నేను నీ చేతికి చిక్కాను, నువ్వు నన్ను చంపేస్తావు, మీ నాన్న నేను చంపాను కాబట్టి నువ్వు నన్ను చంపేస్తావు అని చెప్పి అతను అంటుంటే
అతను అన్నాడట, లేదు లేదు, మా నాన్న చనిపోయాడు కాబట్టి ఈరోజు నుంచి నీవే మాకు తండ్రిగా, నీవే నాకు నాన్నగా ఉండాలి. నా గుర్రాల్లో శ్రేష్టమైన గుర్రం నీకు ఇస్తాను. నేను వేటాడి తీసుకొచ్చినటువంటి ప్రతిరోజు మాంసంలో నీకు భాగం ఇస్తాను. నువ్వు నా దగ్గరే ఉండాలి. నా తండ్రి లేడు కాబట్టి నువ్వే నాకు తండ్రిగా ఉండాలి అని చెప్పి ఆ పెద్దతో, తన తండ్రిని చంపిన వ్యక్తితో అనగానే ఆ వ్యక్తి అతన్ని పాదాల మీద పడిపోయి ఏడ్చి, నిజంగా ఈరోజు నువ్వు నన్ను చంపేశావు, నేనుగా లేనయ్యా, నేను నిజంగా మారిపోయాను. ఇది ఎలాగా సాధ్యమైందంటే యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు, నా పాపంలో నిమిత్తమై ఆయన బలైపోయాడు. ఆయన ప్రేమ నా హృదయంలో ఈ విధంగా నింపబడింది కనుక కీడును బట్టి కాకుండా కీడుకు మేలు ద్వారా జయించాలన్నటువంటి లేఖనం నన్ను ఈ విధంగా నడిపించింది. ఆ వ్యక్తి కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఈ రోజున మనం చరిత్రలాగా చెప్పుకోవటం కాదు, ఎవరి జీవితాల గురించో అన్నట్లుగా కాదు, కానీ మనలో ప్రతి వారు మనల్ని దూషించిన, మనల్ని పరిహసించిన, అవమానపరిచిన, నిందించిన, తృణీకరించిన మనం ఎవ్వరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రతీకారం చేయాలి, వాళ్ళు ఇట్లా అన్నారు, కుక్క కాటుకు చొప్పు దెబ్బ అన్న స్థితి మనకు రాకూడదు, మనం చేయకూడదు. మనం దేవుని బిడ్డలం కదా. యేసు ప్రభు శిలువలో తాను ఎంత భయంకరమైనటువంటి ఘోరపు బాధలు, వేదనలు అనుభవిస్తూ కూడా తండ్రికి ఏం చెప్పాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించండి అని కోరుకున్నాడు. అది మేలు వలన కీడును జయించాలి. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఒక చిన్న మార్పుతో ప్రారంభిద్దాం. కిలోమీటర్ దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభించబడుతుంది. కాబట్టి క్రీస్తు బిడ్డగా ఈరోజు నేను ఈ ఒక్క అడుగు, ఈ ఒక్క మార్పుతో నేను ప్రయాణం చేయాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి. దేవా, నేను ఆ విధంగా జీవిస్తాను అని చెప్పి నువ్వు ఒక తీర్మానం చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా కృప నిన్ను ఆ విధంగా బలపరిచి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతి స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, కీడు వలన జయింపబడక మేలు వలన కీడును జయించాలి అన్న మీ యొక్క లేఖన ఆధారంగా ఈ రోజున లేఖనాల్లోనూ, అటు కెనడా దేశంలోనూ, ఇటు నాయన మీ శిలువ యాగములోనూ అయ్యా మాకు మీ యొక్క ఆత్మ ద్వారా కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు కనుక మా జీవితాల్లో మేము ఇది మొదలుకొని నన్ను నిరంతరం మీరు అక్కడ పర్యంతం మా జీవితాల్లో మేము మనసు మార్చుకొని అయ్యా కీడుకి కీడు చేయక, మా ఎడల ఎవరైనా తప్పిదం చేసినా, పొరపాటు చేసినా, మాకు వేదన, దుఃఖం, గాయాలు కలుగు చేసినా క్షమించే బుద్ధి, క్షమించే మనస్సు మేము కలిగిన వారమై మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయించే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారంగా కీడును మేలు చేత జయించాలని తీర్మానం చేసిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం ప్రభు అక్కడ పర్యంతం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా మనం ఆ విధంగా కీడును మేలు చేత జయిద్దాం. అదే మనం తీర్చుకునే ప్రతీకారం. శత్రువులపై ప్రతీకారం అనేది ఎలా చేయాలంటే ప్రేమతోనే చేయాలి. ప్రభు ఆ విధంగా మనలందరినీ, మనం ఒకప్పుడు శత్రువులమని దేవుని యొక్క లేఖనం ఎఫెసీ పత్రికలో రాయబడింది 2వ అధ్యాయంలో. మునుపు మీరు దూరస్తులు, దేవునికి విరోధులు, శత్రువులై ఉన్నప్పుడు ఆయన రక్తము చేత, శిలువ రక్తము చేత సంధి చేశాడు, మనము ఏకమయ్యాము అని రాయబడింది. కాబట్టి ప్రభు మనకు చూపించిన మార్గం ప్రేమతో మనకు ఆయన మీద ఉన్నటువంటి ద్వేష భాగం నుంచి మనకు విడుదల కలుగు చేశాడు. అలాగే మన మీద ఎవరైనా ద్వేషిస్తున్నట్లయితే ప్రేమభావంతోనే వారిని మనం ప్రభు దగ్గరికి తీసుకొద్దాం. కృపా విధంగా మనల్ని బలపరిచి నడిపించడం. హల్లెలూయా.